हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ఓం శాంతి శాంతి శాంతి. మనం కిందటి లెసన్లో ఈ ఇంపార్టెంట్ అయినటువంటి ఒక విషయాలు చెప్పుకున్నాం. మనం వేద పురాణాలలో శునకము సింహరాశికి సంకేతంగా చెప్పారు. వేదాల్లో కానీ పురాణాల్లో కానీ కుక్కని సింహరాశి సంకేతంగా చెప్పారు. ఉన్నత కార్యకలాపాల్లో దీన్ని సింహంలాగా పిలుస్తారు. శునకము అప్రమత్తతకు సంకేతం. అది స్వర్గమునకు నరకమునకు మధ్యన ఉన్న ద్వారములను, జీవితంలోని సుఖదుఖాలను జాగృతం చేస్తుంది. అదో లోకాల్లో అయితే శునకము అంటారు, ఊర్ధ్వలోకాల్లో, ఉత్తమ లోకాల్లో, ఉన్నతమైన కార్యక్రమాల్లో అయితే అన్నట్లయితే సింహము అని అంటారు అని చెప్తూ మాస్టర్ ఏం చెప్తారంటే, శునకం అనేటటువంటిది అప్రమత్తతకు సంకేతం సుమా అని చెప్తారు. ఈ అప్రమత్తత అనే పదాన్ని మాస్టర్ గారు ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటారు. అప్రమత్తత అనే పదం మాస్టర్ ఎప్పుడు వాడినా కూడా ఆయన ఏ విషయం గురించి ఆయన అక్కడ డిస్కస్ చేస్తున్నారో దాన్ని ఆ కాంటెక్స్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని అప్రమత్తత అంటే అవేర్నెస్ అన్నా అప్రమత్తత అన్నా ఏదైనా కూడా డిఫరెంట్ కాంటెక్స్ట్లో వాడుతూ ఉంటారు పెద్దవాళ్ళందరూ కూడా. దాని లోతుల్లోకి నా లోతుల్లోకి మనం తొంగి చూసి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది. అంటే ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు, శునకము అప్రమత్తతకు సంకేతము. అది స్వర్గమునకు నరకమునకు మధ్యన ఉన్న ద్వారములను, స్వర్గానికి నరకానికి మధ్యన ఉన్న ద్వారాలు అంటే ఏంటంటే చెప్తున్నారు మాస్టర్ గారు, జీవితంలోని సుఖ దుఃఖాలను జాగృతం చేస్తుంది. జీవితంలోని సుఖాలనే మన స్వర్గం అని పిలుచుకుంటాము, దుఃఖాలనే నరకం అని మనం పిలుచుకుంటాం. స్వర్గము నరకము అని ప్రత్యేకంగా ఒక ఎంటిటీ అనేది ఏమి ఒక స్పేస్లో ఉండదు. అక్కడ ఒక యమధర్మరాజు, ఒక చిత్రగుప్తుడు, ఆయన చుట్టూరా ఉండేటటువంటి వాళ్ళ భటులు, యమ భటులు, వాళ్ళు వేసేటటువంటి వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్లు, నూనెలో మరగబెడ్డాలు, శూలాలతో పడవటాలు, ఇవన్నీ కూడా మనం ఊహించినట్టుగా, మనం భావించినట్టుగా, మనం అనుకుంటున్నట్టుగా అట్లా అక్కడేం ఉండవు. అది మాస్టర్ గారు ఆయన తాలూకు భాగవతంలోనో శంకరంలోనో నాకు గుర్తులేదు, చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే శూలాలతో కూర్చోడం అంటే ఏంటి, నూనెలో వేసి మరగబడ్డం అంటే ఏంటి, ఇవన్నీ వేలాడదీయడం అంటే ఏంటి, కోడాకర్రలతో కొట్టడం అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎక్కడో చనిపోయిన తర్వాత నరకంలోకి వెళ్ళి అనుభవించేటటువంటి బాధలు కాదు. అవి శరీరంలో ఉన్నప్పుడే మనం వ్యాధుల రూపంగా, కష్టాల రూపంగా, బాధల రూపంగా అనుభవిస్తుంటాం సుమా అని చెప్పి మాస్టర్ గారు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారో నేను మీకు చెప్పలేకపోతున్నాను. కానీ అయితే భాగవతంలో కానీ శంకరావంలో కానీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా నాకు గుర్తు. అట్లాగే శునకము కూడా అప్రమత్తత అంటే ఏంటంటే జనన మరణాలకి కారణమైనటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని మనకు తెలియజేసేటటువంటి శునకం సుమా అని అర్థం చేసుకోవాలి చెప్పి నెక్స్ట్ లెసన్కి వెళ్తున్నాము. లెసన్ నెంబర్ 196. మొదటి 3 స్థాయిల్లో ఉన్న సాధకుడు ప్రార్థనలు బిగ్గరగా ఉచ్చరించాలి. అప్పుడు అతను తన మనస్సుని తన స్వరం మీద, దాని అంతరార్థం మీద స్థిరంగా నిలుపగలడు. ప్రార్థనలో శబ్దముల అంతరార్థమే భగవంతుడు. భగవంతుని రూపము సాధకుని గ్రహణశక్తి మీద ఆధారపడి ఉంటుంది. సాక్షాత్తు అతని భౌతిక శరీర ఉచ్చారణమే సింహరాశి యొక్క 3 తలల శునకము ఇది చెప్తున్నారు మాస్టర్ గారు. అంటే ఇక్కడ మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఇది ఒక డిస్కషన్ కూడా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక రకంగా దీని గురించి వివరణ ఇస్తూ ఉంటారు. మంత్రాన్ని మనసుతో ఉచ్చరించాలా, అలాగే మంత్రాన్ని బయటికి ఉచ్చరించాలా, లేకపోతే పెదవులతో కదుపుతున్నట్టుగా చాలా తక్కువ స్వరంతో ఉచ్చరించాలనేటటువంటిది దానికి ఒక డిస్కషన్ ఉంటుంది. అది భగవద్గీతలో కూడా వాక్కు గురించి, వాటి గురించినటువంటి సందర్భాలు శ్రీకృష్ణుడు చెప్పినవి కూడా చాలా ఉంటాయి. తపస్సు ఎలాగైతే 3 రకాలుగా చెప్తారో వాక్కు కూడా అలాగే 3 రకాలు చెప్తారు. మంత్రం కూడా 3 రకాలుగా చెప్తారు. సో దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మంత్రాలని, మొట్టమొదటి 3 స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మంత్రాన్ని పైకే ఉచ్చరించాల్సిన అని చెప్తున్నారు మాస్టర్ గారు.
పైకే ఎందుకు ఉచ్చరించాలి అన్నట్లయితే ఇది ఒక సాధన మార్గం. ఒకసారి మనం చిన్నప్పుడు, ఇప్పుడు స్కూల్స్ కాదు, మనం చిన్నప్పుడు స్కూల్స్ కానీ మనం గుర్తు చేసుకున్నట్లయితే పిల్లల్ని టీచర్స్ బయటికి చదవమని చెప్పేవారు. ఇంట్లో కూడా పిల్లలు ఏదైనా లెసన్స్ చదువుతున్నప్పుడు బయటికి చదవమని చెప్పేవారు. బయటికి చదవమని చెప్పడంలో అంతరార్థం ఏంటంటే మనస్సు ముఖ్యంగా ఆ వాక్ అనేది బయటికి మనం ఉచ్చరిస్తున్నప్పుడు మనస్సు కూడా వాక్తో పాటుగా ఉంటుందనే కాన్సెప్ట్ ఒకటి. రెండో కాన్సెప్ట్ సాధనలో కూడా ఏ వాక్నైతే మనం ఉచ్చరిస్తున్నామో ఆ వాక్ని మనం వినటం అనేటటువంటి కాన్సెప్ట్ ఒకటి. మనం ఉచ్చరిస్తున్నటువంటి వాక్ని మనం వినటం వల్ల అది ధారణలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక పరిస్థితి మనకు ఉంటుంది. అందుకే మన పిల్లల చేత బట్టి పట్టించడం అనే పదం వాడేవారు చిన్నప్పుడు. మనకి పిల్లలకి బాగా గుర్తుండాలన్నట్లయితే మనసులో చదువుకుంటే గుర్తుండే దానికన్నా కూడా వాళ్ళు బయటికి చదువుకుంటూ ఉంటుంటే, పైకి చదువుకుంటూ ఉంటే అది వింటూ ఉంటే వాళ్ళు బాగా గుర్తుంటుంది. అందుకు ఎవరైతే దిగువ స్థాయిలో అంటే ఏంటి, ధ్యానం తాలూకు లోతుల్లోకి వెళ్ళే స్థాయి వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలన్నట్లయితే పైకి ఉచ్చరించాల్సిన అని ఇక్కడ మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. పైకి ఉచ్చరించడం వల్ల ఏమవుతున్నట్లయితే ఆ శబ్ద తరంగాలు అనేవి స్పేస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉచ్చరిస్తున్న నాదాన్ని కానీ ఉచ్చరిస్తున్నటువంటి వాక్ని కానీ మనం వినడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ఆ వాక్ని మనం ఆ పదాలని ఆ మంత్రాల్ని మనం ఉచ్చరిస్తున్నప్పుడు వింటుండడం వల్ల మనస్సు బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోకుండా మన ఉచ్చారణతో పాటుగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సాధనలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థనలో శబ్దముల అంతరార్థమే భగవంతుడు. భగవంతుని రూపం సాధకుని గ్రహణ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏదైతే ఒక మంత్రాన్ని మనం ఒక శబ్దాన్ని ఉచ్చరిస్తున్నామో అది దాని తాలూకు అంతరార్థం ఏదైతే ఉంటుందో అదే భగవంతుడు సుమ అని చెప్తున్నారు. భగవంతుడి రూపం ఏమి ఉండదు. భగవంతుడిని ఎలాగైతే ఏ భాషలో మనం ఉచ్చరిస్తున్నామో, ఏ భావంతో అయితే మనం స్తోత్ర రూపంగానో మంత్రరూపంగానో మనం ఉచ్చారణ చేస్తున్నామో దాని తాలూకు భావన ఏదైతే మనం ఆ సాధకుడి తాలూకు మనసులో ఒక రూపం కట్టుకుంటుందో ఆ రూపమే మనం అనుకుని మనకి భగవంతుడి సుమ అని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. భగవంతు రూపము సాధకుని గ్రహణ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. సాక్షాత్ అతని భౌతిక ఉచ్చారణమే సింహరాశి యొక్క 3 తలల శునకము. అతని సాధకుడు చేసే భౌతికమైన ఉచ్చారణ ఏదైతే ఉన్నదో అది సింహరాశిలో చెప్పినటువంటి 3 తలల శునకం సుమ అని చెప్పారు. ఇక్కడ శునకము అంటే మనం వీధి కుక్క అనుకునే కుక్కలు అనుకుంటాం కదా, ఆ కుక్కలు అనే పదం కూడా వాడకుండా ఉంటుంది బెటర్. ఇక్కడ కుక్క అనే పదం వాడితే మనకి వీధిలో మనం తిరుగుతున్నటువంటి కుక్కలన్నీ గుర్తుకొస్తాయి. ఆ పూజ్యభావం మనకు కలగదు. అందుకే ఈ శునకానికి, సింహంలోని శునకానికి 3 తలకాయలు ఉంటాయి అని చెప్తున్నారు. ఆ 3 తలకాయల శునకం పేరు ఏంటి అవన్నీ కూడా మాస్టర్ గారి తర్వాత ఎక్స్ప్లెయిన్, దానికి ఒక పెద్ద పురాణ కథ ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత. సంగీత ఉచ్చారణకు స్వరము వాహికగా ఉండవలసిన అవసరం ఉంది. సంగీతం ఉచ్చరించాలన్నట్లయితే స్వరం అనేది ఒక వాహికగా ఉండాల్సి అని చెప్తున్నారు. అది ఒక్కొక్క స్థాయిలో 7 చొప్పున 3 స్థాయిల్లో కూర్పు చేయబడి ఉంటుంది. అంటే 3 స్థాయిల్లో ఒక్కొక్క స్థాయిలో 7 చొప్పున 3 స్థాయిల్లో కూర్పు చేయబడి ఉంటుంది సుమా అని చెప్తున్నారు. 3 × 7 అంటే 21 స్థాయిల్లో కూర్పు చేయబడి ఉంటుంది సుమా అని ఇక్కడ మాస్టర్ గారు మనకి చెప్తున్నారు. 7 పొరలలో శబ్దము 3 ఏడుల చొప్పున సమిధలు పురుషునికి ఇంధనము. ఈ స్థాయిలో మంత్రములు శబ్దం యొక్క ప్రకంపనలుగా పనిచేస్తాయి. ఈ స్థాయిలో అంటే 3 × 7 21 భాగాలుగా విధాలుగా శబ్దాన్ని ఉచ్చరించడం చేతనైనటువంటి వాడికి ఈ శబ్దాలు ప్రకంపనలుగా పనిచేస్తాయి సుమా అని చెప్తున్నారు. అందుకే కొన్ని మంత్రాలు కొంత పెద్దవాళ్ళు, ఆ మంత్రసిద్ధి ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆ మంత్రాలని లేకపోతే వేదాన్ని సుస్వరంగా ఉచ్చరిస్తున్నప్పుడు కలిగే ప్రకంపనలు ఉంటాయి. ఆ ప్రకంపనలకు ఉండే స్థాయి చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా తారసపడినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ మాటల్లోంచి వచ్చే ప్రకంపనలు కానీ, వాళ్ళు సుస్వరంగా వేదం చదువుతున్నప్పుడు వచ్చే ప్రకంపనలు కానీ, వాళ్ళు మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు వచ్చే ప్రకంపనలు కానీ మనం బుద్ధిగా కళ్ళు మూసుకొని వినే ప్రయత్నం చేయాలి తప్ప మనం కూడా వాళ్ళతో గొంతు కలపకూడదు. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కూడా మనల్ని మీరు కూడా నాతో కలిసి పాడండి, లేదా నాతో కలిసి మీరు కూడా ఈ స్తోత్రం చదవండి, నాతో కలిసి కూడా ఈ మంత్రాన్ని మీరు చెయ్యండి అని వాళ్ళు చెప్పేంత వరకు వాళ్ళు కానీ ఎప్పుడైనా కూర్చొని ప్రశాంతంగా ధ్యాన స్థితిలో యోగ స్థితిలో
ఏదైనా ఒక మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మన గొంతు కలపకూడదు, వాళ్ళు చెప్తే తప్ప. గుర్తుపెట్టుకోండి, ఇది జీవితంలో చాలా బాగా పనికొస్తుంది. క్రమంగా సాధకుడు తన స్వరాన్ని సంగీతంతో శృతి కలపడం వలన అతని స్వరం దిగువ సింహ రాశి నుండి కర్కాటక రాశి యొక్క సంగీత స్థాయికి, అక్కడి నుండి మిథున స్థాయి యొక్క ప్రాణ నియమాల వరకు ఉద్ధరించబడుతుంది. అప్పుడు మాత్రమే వృషభ రాశిలోని 4వ వాక్కుని అతను ఉచ్చరించగలడు. ఎంత చెప్పారు చూడండి మాస్టర్ ఇక్కడ. అసలు ఎంత ఇంటర్ప్రిటేషన్ ఎవరు ఇవ్వగలరా? నిజంగా నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, నాదానికి, శబ్దానికి, సంగీతానికి, రాసులకి, సృష్టి క్రమానికి ఇంత గొప్ప ఇంటర్ప్రిటేషన్ ఎవరు ఇవ్వగలరు? ఇచ్చిన మహాత్ములు ఎవరైనా ఉంటే వాళ్ళకి నమస్కారం. మనకు తెలిసింది మాస్టర్ గారు కాబట్టి ఆయన గురించి నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది మహాత్ముల్ని, వాళ్ళ తాలూకు ప్రసంగాల్ని, ప్రవచనాల్ని విన్నవాడిని కాబట్టి ఈ డైమెన్షన్లోకి ఎవరు వెళ్ళటం అనేటటువంటిది అంత సులువైన విషయం కాదు. ఏం చెప్తున్నారు? క్రమంగా సాధకుడు తన స్వరాన్ని సంగీతంతో శృతి కలపడం వలన అతని స్వరం దిగువ సింహరాశి నుండి, అంటే సంగీతంతో తను శృతి కలపడం వల్ల అతని స్వరం ఏమవుతుందన్నట్లయితే దిగువ రాశి సింహరాశి దిగువ రాశి నుండి, దిగువ స్థాయి నుండి కర్కాటక రాశి యొక్క సంగీత స్థాయికి, అంటే మనం క్లియర్గా చెప్పాలంటే సింహరాశికి డైరెక్ట్గా సంగీతంతో సంబంధం అవుతుంది. సింహరాశికి డైరెక్ట్గా హృదయంతో సంబంధం ఉంటుంది. హృదయంలో అనాహత నాదం ఉంటుంది. మనం బయటికి ఉచ్చరించే నాదం ఉండదు. సో యాక్చువల్ సంగీతం మనం ఎక్కడ చెప్పుకున్నాం? కర్కాటక రాశిలో మనం చెప్పుకున్నాం. సాధకుడు సింహరాశిలో, అంటే ఈకోనాక్సెస్ అంటాం కదా, విషత్తులు అంటాం కదా, అవి మనకి రివర్స్ డైరెక్షన్లో తిరుగుతాయని మనం చాలా మాటలు చెప్పుకున్నాం. రివర్స్ అంటే అదేంటి? యాంటీ క్లాక్ వైజ్. సింహం తర్వాత కన్య రాదు. యాంటీ క్లాక్ వైజ్ సింహానికి వెనక ఉండేటటువంటి కర్కాటకం వస్తుంది. కర్కాటకానికి వెనక మిథునం, మిథునం వెనక ఇది. సాధనలో ఈ మార్గాన్ని సాధకుడు తీసుకుంటాడు సుమా అని చెప్తారు. చాలా మాటలు మనం చెప్పుకున్నాం. అది మళ్ళీ అది రిపీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి ఒక మార్గం తీసుకున్నప్పుడు కర్కాటక రాశి యొక్క సంగీత స్థాయికి వెనక్కి వెళ్ళినప్పుడు సంగీత స్థాయి, కర్కాటక రాశిలో సంగీత స్థాయికి చేరుకుంటాడు. ఎప్పుడు? సింహరాశి తాలూకు సాధన భాగంలో తన తాలూకు స్వరాన్ని సంగీతంతో ఐక్యం చేసినప్పుడు, శృతి కలిపినప్పుడు అక్కడి నుంచి ఏమవుతాడన్నట్లయితే, అంటే ఏంటి? శృతి కలపాలి సింహరాశిలో అంటే హృదయంతో శృతి కలుపుకోవాల్సిన అనేది. దేనికి స్థానం? సింహరాశి అంటే హృదయ స్థానం అది. సో హృదయంతో సంగీతాన్ని ఆస్వాదిస్తూ అది దాని ఆ లయ కలుపుకున్నప్పుడు, శృతి కలుపుకున్నప్పుడు నెమ్మదిగా కర్కాటక రాశిలోకి వెనక్కి వెళ్తాడు. వీళ్ళు అక్కడి నుంచి ఏమవుతాడు? మిథున స్థాయి యొక్క ప్రాణ నియమాల వరకు ఉద్ధరింపబడుతుంది. దాని వెనక మిథున రాశి ఉంది. మిథున రాశి అంటే ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాసులు కర్కాటకంలో ఉంటాయి, కానీ అవన్నీ గొంతులోంచి బయటకు వచ్చి లోపు రావాల్సిందే కదా. వాక్ వల్ల గొంతులోంచి బయటికి ఉచ్చారణగా బయటికి రావాల్సిందే కదా. అందువల్ల ఇదంతా కూడా మిథున రాశి సంబంధించింది కాబట్టి అక్కడ ఏమవుతుంది అన్నట్లయితే మిథున స్థాయి యొక్క ప్రాణ నియమాల వరకు ఉద్ధరించబడుతుంది. ప్రాణ నియమాలు మిథున రాశి సంబంధించిన సుమా చెప్తున్నారు. అక్కడ దాకా ఉద్ధరించబడుతుంది సుమా చెప్తున్నారు. ప్రాణ నియమాలు మిథున రాశికి సంబంధించినవి ఏంటంటే, మనం కొన్ని ప్రాణాయామాల గురించి వాటి గురించి మనం చెప్పుకోవాలి. అన్ని ప్రాణాయామాల గురించి మనం ఇక్కడ చెప్పుకోకలేదు, కానీ ముఖ్యంగా గాలిని మనం బాగా పీల్చుకోవాలని ఒక ప్రయత్నం ప్రాణాయామ ప్రక్రియలో చేసేటప్పుడు మనకి ఏం చెప్తారంటే, గొంతు దగ్గర నుంచి గాలి పీల్చుకుంటున్నట్టుగా పీల్చుకోండి సుమా అని చెప్తారు. అంటే మళ్ళా నేను గుర్చేస్తున్నాను, ఎవ్వరు ఎప్పుడు ఏ విధానంలో స్పైనల్ బ్రీతింగ్ అన్నా, అబ్డామినల్ బ్రీతింగ్ అన్నా, ఏ బ్రీతింగ్ పేరు పెట్టినా గాలి మనం పీల్చుకునేది ముక్కుల ద్వారా మాత్రమే, నాసిక పుటాల ద్వారా మాత్రమే మనం గాలి పీల్చుకుంటాం. కానీ అబ్డామినల్ బ్రీతింగ్, అబ్డామిన్తో గాలి పీల్చుకోండి అంటారు. స్పైనల్ బ్రీతింగ్, స్పైనల్ దగ్గర నుంచి గాలి పీల్చుకోండి సుమా అని చెప్తారు. ఇది ఎప్పుడు గాలి పీల్చినా మనం ముక్కులో నుంచే గాలి పీల్చుకుంటాం తప్ప మిగతా భాగాల్లోంచి పీల్చుకోము. కానీ అక్కడ ఏ స్పైనల్ బ్రీతింగ్ అంటారో, అబ్డామినల్ బ్రీతింగ్ అంటారో, అక్కడ మనస్సును పెట్టి అక్కడి నుంచి గాలి పీల్చుకుంటున్నట్టుగా చేస్తున్నప్పుడు జరిగేటటువంటి సాధన డిఫరెంట్గా ఉంటుంది. అది ఏ గురువులు అయితే వాళ్ళు ఇనిషియేట్ చేస్తారో అందులోకి వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏం చెప్తారు అన్నట్లయితే, ఒక విధానంలో గొంతు దగ్గర నుంచి, అంటే ఏంటి, విశుద్ధ చక్రం అంటాం కదా, ఇది ఇక్కడి నుంచి గాలి పీల్చుకుంటున్నట్టుగా పీల్చుకోమంటారు. అప్పుడు ఏమవుతుంది తెలుసా?
గాలి మనం పీల్చుకునేటటువంటి కెపాసిటీ పెరుగుతుంది, లెంత్ ఆఫ్ ది ఇన్హలేషన్ అంటే ఉచ్ఛ్వాసం పెరుగుతుంది బాగా. మామూలుగా మనం నాసికా పుటాల దగ్గర నుంచి అంటే ముక్కు దగ్గర నుంచి గాలి పీల్చుకుంటున్నట్టుగా అనుకునే భావన కన్నా కూడా ఈ గొంతు దగ్గర నుంచి మనం గాలి పీల్చుకున్నట్టుగా భావన చేస్తూ గాలి పీల్చుకుంటే ఏమవుతుంది అన్నట్లయితే ఎక్కువ గాలిని, ఎక్కువ ఆక్సిజన్ లోపల పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటి సాధన మార్గాల్లో ఒక మార్గం. ఇక్కడ చాలా విధానాలు మనకి వాళ్ళు చెప్తారు. ఇది మనం ఏ మార్గంలో ముందుకు వెళ్తున్నామో ఆ మార్గంలో విశుద్ధి చక్రము, లేకపోతే ఈ గొంతు దగ్గర నుంచి గాలి పీల్చుకునేటటువంటి విధానము, దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాణాయామాలు అవన్నీ చెప్తారు. అవన్నీ కూడా గురుముఖత మనం డైరెక్ట్గా నేర్చుకోవాలి. ఎదురుకుంటా కూర్చుని వాళ్ళు మనం చూస్తూ ఉండాలి చేస్తున్నప్పుడు. ఆ కరెక్షన్స్ వాళ్ళు చేసినప్పుడే అది సక్రమంగా జరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే అక్కలేనటువంటి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు నేను ఇక్కడ చెప్పట్లేదు. అప్పుడు మాత్రమే వృషభ రాశిలోని 4వ వాక్కుని అతడు ఉచ్చరించగలడు. అంటే ఏంటి? సింహరాశిలో సంగీతంతో శృతి కలిపినప్పుడు, కర్కాటక రాశికి వచ్చినప్పుడు సంగీతం తాలూకు పరిధిలోకి అతను వెళ్ళినప్పుడు, తర్వాత మిథున రాశిలోకి వచ్చినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య నియంత్రించడం చేత అయినప్పుడు, అప్పుడు వృషభ రాశి దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతున్నట్లయితే 4వ వాక్కుని అతను ఉచ్చరించగలడు. 4వ పరాపశ్యంతి మధ్యమ వైఖరి. 4వది అంటే మనం కింద నుంచి పైకి వెళ్ళాలి. వైఖరి, పరా పశ్యంతి మధ్యమ వైఖరి, మధ్యమ పశ్యంతి పర. ఆ పరా వాక్కుని ఉచ్చరించగలడు సుమా అని చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. ఇది ఒక పెద్ద సాధన మార్గం. ఇది నాకు తెలిసి ఇది ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు లేదా ఒక జన్మలో అని లెక్కలు వేసుకునే సాధన మార్గం కాదు. ఇది కేవలం కొన్ని ప్రాణాయామ ప్రక్రియల ద్వారా, వాటి ద్వారా ఒక 10% మాత్రమే ఈ సాధన చేసుకోగలం తప్ప మిగతాదంతా కూడా రియల్గా మన జీవితాన్ని యోగమయంగా చేసుకుని యోగ సాధనతో నింపుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి సాధనలు మనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇక లెసన్ నెంబర్ 197. సామాన్య మానవ అనే వాక్కు అతని ఉద్దేశముల ద్వారా తప్పితే ఇతరులపై ఎటువంటి ప్రభావం చూపించదు. సామాన్య మానవుడి తాలూకు వాక్కు అతని ఉద్దేశముల ద్వారా తప్పితే, అంటే అతను ఏం చెప్పదలుచుకున్నాడో, ఏం మాట్లాడదలుచుకున్నాడో, అతను ఏం భావిస్తున్నాడో అలా తప్పితే ఇతరులపై ఎటువంటి ప్రభావం చూపించదు. ఈ స్థితి సింహ వృషభ రాశుల మధ్య గల 90 డిగ్రీల దూరం చేత సూచింపబడుతుంది. వృషభ రాశి సింహరాశికి 90 డిగ్రీలు ఉంటాయి కాబట్టి 90 డిగ్రీలు అనేది స్క్వేర్ ఆస్పెక్ట్ అంటాము. అది హార్మోనియస్ ఆస్పెక్ట్ కాదు అంటారు పాశ్చాత్యులైనటువంటి వాడు. సో దానివల్ల ఏమవుతుంది అన్నట్లయితే ఈ 90 డిగ్రీస్ ఆ రెండింటి మధ్య ఉన్నందువల్ల వృషభానికి సింహానికి మధ్య మాస్టర్ ఏం చెప్తా అన్నట్లయితే అది కేవలం ఉద్దేశాలు తెలియపరచడం కోసం ఉపయోగపడుతుంది తప్ప అది అంతకంటే మించి ఏం పనిచేస్తుందా అని చెప్తున్నారు. వృత్తంలోని 4వ భాగాన్ని మార్గంలో ఉన్న సాధకుడు వృత్క్రమణ దిశలో, అంటే వృత్క్రమణ దిశ వ్యతిరేక దిశలో, రివర్స్ ఆర్డర్లో అధిగమించినప్పుడు ఇక అతని వాక్కు అతని ఉద్దేశంలోచే నియంత్రించబడదు. ఇది చాలా కష్టమైనటువంటి మార్గం. ఇది వృషభము, మిథునము, కర్కాటకము, సింహము ఇట్లా క్లాక్ వైజ్, అంటే మనం వెళ్ళే మార్గంలో మనందరూ జనన మరణాల మధ్య, సంసార జీవితం మధ్య, బాహ్య ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు సాధనలో ఒక స్థితి దాటనటువంటి పరిస్థితుల్లో మనకి మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహం ఇలా వస్తాయి. అందువల్ల ఆ క్రమంలో వృషభ రాశి అంటే పైవాకుకి పరావాకు సంబంధించిన వృషభ రాశి సింహరాశికి మధ్య ఉండేటటువంటి సంబంధం ఏమవుతున్నట్లయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ వాక్కు కేవలం అతని ఉద్దేశాలను మాత్రమే తెలియజేస్తుంది. 90 డిగ్రీస్ కోణం వల్ల. అదే వెనక్కి అంటే సాధకుడు వెనక్కి అంటే ఏంటి? మేషం నుంచి మీనము, మీనం నుంచి వెనక్కి కుంభము అలా వచ్చినప్పుడు, సింహరాశి ద్వారా వచ్చినప్పుడు సింహరాశి నుంచి క్రమంగా వెనక మరి యాంటీ క్లాక్ వైజ్లో వ్యతిరేక దిశలో సింహరాశి నుంచి కర్కాటకము, మిథునము, అక్కడి నుంచి వృషభానికి వచ్చినప్పుడు మాత్రం ఏమవుతుంది? అధిగమించినప్పుడు ఇక అతని వాక్కు అతని ఉద్దేశములచే నియంత్రించబడదు. అతని వాక్యే ప్రేమమయమై అతని తోటి వారిని నియంత్రించి వారి పరివర్తన చెందుటకు సహాయపడుతుంది. ఇక మన వాక్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటే 2 వాక్యాలండి. మనం ఏదైనా మాట్లాడుతున్నాము, ఎవరితోనో మనం మాట్లాడుతున్నాము.
అప్పుడు మన వాక్కు దేనికి ఉపయోగపడుతుంది? మనకి మన మనసులో ఏ అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయాన్ని ఇతరులకి తెలియజేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. మనలో చాలా వాత్సల్యం, ప్రేమ ఉన్నాయి, అది తెలియజేయడం గురించి వాళ్ళతో కొంచెం అభిమానంగా, ప్రేమగా మాట్లాడతాము. వాళ్ళ పట్ల మనకు చాలా కోపం ఉంది, మన వాక్కుని పరుషంగా మాట్లాడతాము. వాళ్ళ పట్ల మనకు హేళన భావం, చిన్న భావన ఉంది, ఆ రకంగా మాట్లాడతాము, లేదా వ్యంగ్యంగా మాట్లాడతాము. ఇవన్నీ ఏంటి? మన మనసులో ఉండేటటువంటి ఇతరుల పట్ల, మనకన్నా వేరుగా ఉండే ప్రపంచం పట్ల, మనకన్నా ఎదురుగా ఉన్న వాళ్ళ పట్ల మనలో ఏ భావాలు అయితే ఉన్నాయో ఆ భావాలు ప్రకటించడం గురించి మాత్రమే వాక్కును ఉపయోగిస్తాం తప్ప మన వాక్ ఏమి పరావాక్కులుగా మనం ఉపయోగించలేము. లేకపోతే దైవీ వాక్కుగా మనం ఉపయోగించలేము, ఋషి వాక్కుగా కూడా మన వాక్కును మనం ఉపయోగించుకోలేము. కానీ ఎప్పుడైతే సింహరాశి నుంచి కర్కాటక రాశికి, అక్కడి నుంచి మిథున రాశికి, అక్కడి నుంచి వృషభ రాశికి వెళ్తుందో అప్పుడేమవుతుంది అన్నట్లయితే అతని ఉద్దేశం వెళ్తే నియంత్రించబడదు. వాక్ ఎప్పుడు అతని ఏ ఉద్దేశాలు అయితే ఉన్నాయో దాన్ని చెప్పే ఒక సాధనంగా, ఇన్స్ట్రుమెంట్గా మాత్రం ఉపయోగపడుతుంది వాక్. అంటే ఆ స్థితి దాటిపోతాడు. ఏమవుతుందంటే అతని వాక్కే ప్రేమమయమై, అతని తోటి వారిని నియంత్రించి, అంటే తన ప్రేమతో ఇతరులు నియంత్రించడం అంటే ఇక్కడ కంట్రోల్ చేయడం కాదు. ఇతరులను ఇన్స్పైర్ చేయడం కానీ, ఎడ్యుకేట్ చేయడం కానీ, ఎనర్జైజ్ చేయడం కానీ, వాళ్ళని ప్రోత్సహించడం కానీ, వాళ్ళకి ధైర్యం ఇవ్వటం కానీ, ఏమైనా కావచ్చు. అతని వాక్యే ప్రేమమయమై అతని తోటి వారిని నియంత్రించి వారి పరివర్తన చెందడం సహాయపడుతుంది. అది అవతల వాళ్ళు పరివర్తన చెందడానికి ఈ వాక్ సహాయపడుతుంది. అలాంటి వాక్కు సింహరాశి హృదయానికి సంబంధించినటువంటిది కాబట్టి బ్యాక్వర్డ్ జర్నీలో సింహరాశి, కన్యారాశి అట్లా కాకుండా సింహరాశి వెనక్కి వెళ్తున్నప్పుడు సింహరాశిలో ఉండే ప్రేమతత్వం ఏదైతే ఉందో అది మా వృషభ రాశిలో ఉండే 4వ వాక్కు పరావాక్కుతో కలిసి ఆ వాక్కు ప్రేమపూర్వకంగా బయటకు వస్తుంది సుమా అని చెప్తున్నారు. శునకం అనే తారకకు సౌరమయ మండలంలోని సింహరాశితో రహస్యమైన సంబంధం ఉన్నది. ఒక తారక ఉంది, ఒక నక్షత్రం ఉందండి. దాని పేరు ఏంటంటే తారకే కరెక్ట్ అనుకోండి. తారక పేరు ఏంటంటే దానికి శునకం అనే తారక ఒకటి ఉన్నది, దానికి సింహరాశితో సంబంధం ఉంది సుమా అని చెప్తున్నారు. ఆ తారక యొక్క శబ్ద ప్రకంపనలు సామాన్య మానవుని చెవిలోకి వినిపించినంత ఎక్కువగా ఉంటాయి. ఆ తారలోంచి వచ్చేటటువంటి శబ్ద ప్రకంపనలు, సౌండ్ వైబ్రేషన్స్ ఉన్నాయే, అవి సామాన్య మానవుడికి వినిపించినంత ఎక్కువగా ఉంటాయి సుమా అని చెప్తున్నారు. ఈ భూమి మీద ఉన్న కుక్కలు ఈ తారక, ఈ డాగ్ స్టార్ యొక్క శబ్ద ప్రకంపనలను కలిగి ఉంటాయి. భూమి మీద ఏవైతే శునకములు ఏవైతే ఉన్నాయో అవి ఆ శబ్దాలని గ్రహించగలిగినటువంటి శక్తి ఆ శునకములకి ఉంటుంది సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. మానవుల చెవులు వినలేని శబ్దములను కానీ, ఈలలను కానీ వినగల శక్తి కుక్కలకి ఉంటుంది. మానవుడు వినలేనంత సూక్ష్మమైన శబ్దాలు కుక్కలు వినగలుగుతాయి. కుక్కలు వినగలుగుతాయి, పక్షులు వినగలుగుతాయి. ఒకసారి కొన్నిసార్లు కొన్ని జంతువులు, కుక్క కూడా జంతువే అనుకోండి, ఈ కుక్కే కాబట్టి కొన్ని జంతువులు కూడా ఆ భూమి మీద వచ్చే ప్రకంపాలు కానీ, లేకపోతే స్పేస్లోని ప్రకంపాలు కానీ మనం ఫీల్ కావడానికి ముందే అవి ఆ ప్రకంపాలని ఫీల్ అయ్యి అవి రక్షించుకొని క్షేమంగా ఉండే ప్రాంతాలకి వెళ్ళిపోతాయి. మీరు ఈ తుఫాన్లో లేకపోతే వాటిలో మీరు చూసినప్పుడు, సునామీల్లో, తుఫాన్లో వాటిలో చూసినప్పుడు, మీరు ఎక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో వాటిల్లో మీరు ఎప్పుడైనా న్యూస్ చదువుతున్నప్పుడు ఈ సునామీ రావడానికి ముందే ఆ కొన్ని ఏనుగులు గుంపులు అవన్నీ కూడా పెద్ద పర్వతాలు ఎక్కేసేసి పైకి వెళ్ళిపోయినాయి. తర్వాత సునామీ వచ్చింది. అట్లాంటి న్యూస్లు మనం చాలా చూస్తాము. ఎప్పుడన్నా కూడా కొన్ని వాతావరణంలో కొన్ని ఉత్పాతాలు జరగబోతున్నప్పుడు చూడండి, పక్షులు చెట్ల మీద నుంచి లేచి విపరీతంగా అవి చాలా డిస్టర్బ్డ్గా ఆడడం మొదలు పెడతాయి. అంటే ఏదో జరగబోతుంది సుమారు మనకు ముందే తెలుస్తుంది. చీమలు ఉంటాయి. చీమలు కూడా ఇంట్లో ఎవరన్నా చనిపోవడానికి ముందు స్టేజ్లో ఉన్నప్పుడు ఆ మంచు చుట్టూరా చీమలు చేరుతాయి. ఇప్పుడు మన ఇళ్లలో అన్నిట్లోని కెమికల్స్ అవి కొడుతున్నాం కాబట్టి ఈ చీమలు అవి రావడానికి అవకాశం లేదు కాబట్టి
ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయలేకపోవచ్చేమో, బట్ ఇన్ జనరల్ చీమలు చేస్తాయి, పేషెంట్ బాడీ మీద కూడా చీమలు వచ్చేస్తాయి మనం చూడబోయినట్లయితే. అంటే ఏంటి, మానవుడి తాలూకు కంటికి కానీ, మానవుడి తాలూకు చెవికి కానీ, మానవుడి తాలూకు స్పర్శకి కానీ అందనటువంటివి చాలా సూక్ష్మమైనటువంటివి సృష్టిలో, ప్రకృతిలో చాలా జంతువులకి, పక్షులకి చిన్న చిన్న కీటకాలు కూడా ఉంటుంది సుమా అని చెప్తారు. అవే చెప్తే కుక్కకి ఇంక ఎంత అంటే ఎక్కడ డాగ్ స్టార్ని ఏమంటారు ఇంగ్లీష్లో, సిరియస్ అంటారు. సిరియస్ అనే దాని నక్షత్రాన్ని డాగ్ స్టార్ అని పిలుస్తారు. అక్కడి నుంచి వచ్చే ప్రకంపాలు ఇవి అందుకుంటే సుమా అని చెప్తున్నారు. చెప్పి కుక్క సమక్షంలో ఉంటే ఉన్నత శబ్ద ప్రకంపంలోకి యోగ సాధకుని చైతన్యం త్వరగా ఉత్తేజితమవుతుంది. అంచేత కుక్కల తాలూకు సాంగత్యం ఎవరికైతే ఉంటుందో, సాధన చేసుకునేటటువంటి వాళ్ళు, ఏ ధ్యానం లాంటి చేసుకునేటటువంటి వాళ్ళకి ఆ కుక్కలు ఏవైతే ఏ ప్రకంపనలు, శబ్దాలు, తరంగాలు గ్రహిస్తాయో వీళ్ళు కూడా గ్రహించడానికి అవకాశం ఉంటుంది సుమా. ఏంటి, వాళ్ళ కుక్కల తాలూకు సాన్నిధ్యంలో అది చెప్తున్నారు ఇక్కడ. కుక్కల సమక్షంలో ఉంటే ఉన్నత శబ్ద ప్రకంపనలోకి యోగ సాధకుని చైతన్యం త్వరగా విచ్ఛేదమవుతుంది. ఈ కారణం వల్లనే కొంతమంది సిద్ధుల చుట్టూ కుక్కలు ఉంటాయి. ఒక దశలో సాధకుడు తనకు తాను కుక్కలను ఆకర్షిస్తాడు. కాబట్టి కొంత సిద్ధుల దగ్గర కుక్కలు ఉంటాయి ఒకటి. రెండవది, కొంతమంది సాధకులు వాళ్ళే కుక్కలను దగ్గర పెట్టుకుంటారు, ఇది ఆకర్షిస్తారు. దానికి కారణం ఏమిటో అతను ముందు అర్థం చేసుకోలేడు. దీనికి తను ఎందుకు కుక్కలంటే ఇష్టపడుతున్నాడు అది ముందు తను అర్థం చేసుకోలేడు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, రేపటి నుంచి కూడా మీరు కుక్కలను పెంచుకోవడం ప్రారంభం చేయబోకండి. ఇది విన్న తర్వాత ఇది ఆటోమేటిక్గా ఆ ఫీలింగ్ రావాలి. ఏమీ రాకుండా, ఏ సాధన లేకుండా, ఏ తపస్సు లేకుండా, ఏ ధ్యానం లేకుండా ఫ్యాషన్ కోసం కుక్కలను పెంచుకుంటున్నాం అనుకోండి, అవి కూడా మనలాగే అన్నీ తింటూ ఉంటాయి. అన్నం తినడం అనేసి అవి కూడా పిజ్జాలు, బర్గర్లు అవి తింటూ ఉంటాయి. వాడికి ఆరోగ్యాలు పాడైపోతే వాటిని హాస్పిటల్ చుట్టూ తిప్పి మనం వెళ్ళే హాస్పిటల్స్తో పాటుగా ఆ జంతువులకు ఉండే వెటనరీ హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. లైఫ్ అంతా ఏమవుతుంది అన్నట్లయితే మన టైమే మనకు సరిపోదంటే వాడికి కూడా టైం పెట్టాల్సి వస్తుంది. ఏం చేద్దంటే న్యాచురల్గా వచ్చిన ఇన్స్టింక్ట్తో మనం వాటిని పెంచుకోవట్లేదు. ఒక ఫ్యాషన్కో లేకపోతే ఏదో గొప్పకో పక్కింటి వాళ్ళు పెంచుకుంటున్నారనో, ఇది ఉంటే బాగుంటుందనో, ఇది ఇట్లాగే పెంచుతాం. సో దాని గురించి నేను చెప్పేది ప్రతి ఏం లేదు, కానీ మనం పెంచుకునేదానికి ఈయన చెప్పేదానికి చాలా సంబంధం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. అది ఇది ఒకటే అనుకోబోకండి సుమా అని చెప్తున్నాను. బట్ వాడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇంట్లో మీరు ఎప్పుడైనా ఇప్పటికీ మీలో చాలామందికి నేను చెప్తుంది మీకు అర్థమై ఉండొచ్చు. ఎవరింట్లో నాకు మంచి 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 భావన, మంచి వైబ్రేషన్స్ ఉన్న కుక్కలను కొన్ని వేరే ఉంటాయి. ఆవుల్లోనూ ఉంటాయి, తర్వాత కుక్కల్లో ఉంటాయి, పిల్లుల్లో ఉంటాయి, పక్షుల్లో ఉంటాయి. కొన్ని అందులో కూడా కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. మనుషులు ఎలాగైతే కొంతమంది యోగులు, తపస్సులు, కొంతమంది స్వార్థపరులు ఇట్లా ఉంటారో వాటిలో కూడా అన్ని గ్రేడ్స్ ఉంటాయి. ఒక ఇంట్లో ఎవరైనా నిజంగా వాళ్ళు చాలా తపస్సు చేసుకుంటూ, లేకపోతే ధ్యానం చేసుకుంటున్నప్పుడు, లేకపోతే ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పక్కన ఆ ప్రేయర్ చేసుకుంటున్నంతసేపు ఆ కుక్క పడుకొని ఉంటుంది, పిల్లి పడుకొని ఉంటుంది. కూతురులాంటి ఏమైనా ఉంటే కూర్చుంటాయి, దగ్గరికి వచ్చి కూర్చుంటాయి. మనం ఆ ప్రేయర్లోంచి లేచేంత వరకు, ఆ ధ్యానంలో లేచేంత వరకు మనతో ఉంటాయి. లేకపోతే ఒకసారి వచ్చి మన ఒళ్ళో తలపెట్టి పడుకుంటాయి. ఇవి మీకు ప్రత్యక్షమైన అనుభవం ఉంటే నేనేం చెప్తున్నానో మీకు తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు చాలా ఆశ్చర్యపోతారు. స్కాట్లాండ్ వెళ్ళినప్పుడు, స్కాట్లాండ్లో ఒక రాత్రి పైన అక్కడ ఫైర్ వేసుకుని మంటగాగుతూ ఇంట్లో కూర్చున్నాము. వాళ్ళు పెద్ద లేవాయి అని, చాలా పెద్ద కుక్క ఉంటుంది, చాలా పెద్దది. అది మన ఎంత పెద్ద అంటే అంత పెద్దది, అది చాలా హెవీ వెయిట్. అది నేను కూర్చొని లెక్చర్ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చుంటే అది వచ్చి నా 2 కాళ్ళ మీద తలపెట్టి గుర్రు కొట్టి నిద్రపోతుంది. ఫైర్కి దగ్గరగా ఉంది. ఏంటి ఫైర్గా దగ్గరగా నిద్రపోతుందంటే ఇంటి వాళ్ళు అన్నారు, నిద్రపోనే పర్లేదు, దానికి అలవాటే పడుకోనేమన్నారు. అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనాలు ఏవి చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను అక్కడ కూర్చుంటే మళ్ళీ వచ్చి నా కాళ్ళ మీద తలపెట్టి పడుకుంది. ఈసారి ఏం చేస్తుంది, పడుకుని ఆ తలంతా నా కాళ్ళకు వేసి రుద్దుతుంది. నాకెందుకు డౌట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటి బాగానే ఉందా ఏంటి ఇలా అంటే, మీరంటే చాలా ఇష్టమేమో అనండి, దానికి మీ వైబ్రేషన్స్ నచ్చుతున్నాయేమో, పడుకోనేమంటే ఇప్పుడు మీకేం నష్టం లేదు కదా అన్నారు వాళ్ళు. సరదాగా జోక్ చేసినట్టు అన్నారు. సో మరుసటి రోజు అది ఇలా నా చుట్టూ తిరుగుతుంది, అది ఇలాగా తలంతా రుద్దుతుంది. అప్పుడు నేను అన్నాను ఇంటి ఆయన్ని పిలిచి, ఒకసారి దీని చెవులు వెనక ఒకసారి మీరు కొంచెం చెవులు వెనక ఏమైనా దీనికి ఇబ్బంది ఉందేమో ఒకసారి చూడకూడదా, మొత్తం అంతా చూడండి ముఖం అంతా అంటే,
వాడి ముఖం అంతా తీసి పొలిలాగా తీసి నవ్వుతో తీస్తే చెవులు దానికి పెద్ద రప్చర్ అయిపోయి పుండులాగా పడింది పాపం దానికి. అయ్యో చూడలేదని మేము చూసుకోలేదు అంటే అప్పుడు అర్థమైందండి ఎందుకు కాళ్ళ దగ్గర వచ్చి పడుకుంటుంది, ఎందుకు అలా నా పక్క చూస్తుంది, ఎందుకు నా పక్క తిరుగుతుంది, ఎందుకు నా కాళ్ళు రుతుకుతుంది అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళానండి నేను స్కాట్లాండ్ వాళ్ళ ఇంటికి. అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళడానికి ట్రీట్మెంట్ ఇప్పించి ఇదంతా క్లీన్ చేయించి ఏదో ఆయింట్మెంట్ లేదు పెట్టేది బాగా చేశారు. ఇది ఇలాంటి బిహేవియర్ యానిమల్స్తో మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుంటుంది. సో అది ఇక్కడ చెప్తున్నారు మాస్టర్, అది గుర్తుపెట్టుకోండి. చెప్పి ఏం చెప్తున్నారంటే ఒక దశలో సాధకుడు తనకు తాను కుక్కలను ఆకర్షిస్తాడు. దానికి కారణం ఏమిటో అతను ముందు అర్థం చేసుకోలేడు. యోగ శాస్త్రానికి ప్రభు అయిన దత్తాత్రేయుని అనుగ్రహం పొందాలనుకుంటే సాధకుడు ఆ కుక్కలను తరమకూడదు. దత్తాత్రేయుడు వారి అనుగ్రహం పొందాలనుకుంటే ఏవైనా కానీ కుక్కలు తన చుట్టూ తిరుగుతున్నప్పుడు వాటికి ఏదైనా ఆహారం అది వేసి లేదా వాటిని అది ఆహారం వేయడం తర్వాత విషయం అయినప్పుడు కూడా తన చుట్టూ కుక్కలు ఆకర్షించబడుతున్నప్పుడు వాళ్ళు తరమకూడదు సుమా అని చెప్తున్నారు. పెద్దవాళ్ళు ఎవరో కూడా కుక్కలు తరమరు. అందుకే షిదిబాబా మీరు గుళ్ళకి వెళ్ళినా చాలా కుక్కలే ఉంటాయి అక్కడ. అవి వాటిని ఎవరు తరమరు, అలా ఉంచేస్తారు వాటిని. సాధారణంగా అవి ఎవరిని కరుస్తాయని కూడా నేను అనుకోను. వీధిలో కుక్కలు అవన్నీ కరుస్తూ ఉంటాయి, మనం వాటిలో కొడతాము, అవి మనం కరుస్తుంటాయి, అది వేరే విషయం. కానీ ఈ సిద్ధిబాబా సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, దత్తాత్రేయ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అవధూత్ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు సాధారణంగా చాలా మంచి స్థాయిలో వాళ్ళు సాధన చేసుకుంటున్నప్పుడు సాధారణంగా వాళ్ళ దగ్గరికి కుక్కలు అట్రాక్ట్ అవుతాయి. ఇది మాస్టర్ కూడా చాలా మాట లెక్చర్లో మాకు చెప్పారు. శిష్యులకు భక్తులకు మేలు చేయడానికి దత్తాత్రేయుల వారి చుట్టూ 4 కుక్కలు ఉంటాయి. శుద్ధుడైన సాయిబాబా చుట్టూ ఎప్పుడు కుక్కలు ఉండేవి. ఇది దత్తాత్రేయుల వారి చుట్టూ కూడా ఎప్పుడు 4 కుక్కలు ఉంటాయి సుమా, అది భక్తులు మేలు చేయడానికి మాత్రమే అని చెప్తున్నారు. సాయిబాబా చుట్టూ కూడా కుక్కలు ఉంటాయి సుమా అని చెప్తున్నారు. ఇక్కడితో 2 లెసన్స్ అయిపోయినాయి. ఈ 2 లెసన్స్లో మాస్టర్ గారు మనకి ఏం చెప్పారు? శబ్దము, ఉచ్చారణము, సంగీతము, సింహరాశి నుంచి వృషభ రాశి వరకు సాధకుని తాలూకు ప్రయాణము, అక్కడ పరావాక్కు హృదయము 2 కూడా కలిసినప్పుడు అతని వాక్కు ప్రేమమయమై తన నుంచే వాక్కు ద్వారా ప్రేమ బయటకు వచ్చినప్పుడు అది ఇతరులకి ఎలా మేలు చేస్తుంది అనేటటువంటిది. తర్వాత దత్తాత్రేయుడు కుక్కలు వాటి సంబంధము, కుక్కలకి ఒక గ్రహణశక్తి ఉంటుంది సుమా అని చెప్పారు. నెక్స్ట్ స్టెప్ వచ్చే వారం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.